ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. See what kind of love the Father has given to us, that we should be called children of God. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. అలాగే షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ వీక్షకులారా, మీకు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు ప్రపంచమంతా భూమి మీద ఉన్న తండ్రులను ఘనపరుస్తుంది. చాలా సంతోషం. కానీ ఈ ప్రత్యేకమైన రోజున నా హృదయం ఒక ప్రత్యేకమైన గుంపు కోసం పరితపిస్తుంది. ఒకవేళ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఆ ప్రేమకు దూరమైన వాళ్ళు, లేదా తండ్రి ఉండి ఆదరణ దొరకక ఒంటరిగా నలిగిపోతున్నవారు, నా వెనక నిలబడటానికి ఒక తండ్రి లేడే అని ఈరోజు బాధపడుతున్నారా? వారందరికీ దేవుడిస్తున్న ఒక ఆదరణ వాగ్దానం ఈ దినం. లోకం మిమ్మల్ని చూసి చేదరించుకోవచ్చు, నీ వంశాన్ని చూసి కొందరు తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ మిమ్మల్ని సృష్టించిన సర్వాధికారి అనే దేవుడు ఈ ఫాదర్స్ డే నాడు మీ కళ్ళు తుడుస్తూ మీ హృదయాన్ని ఉప్పొంగించే ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడడి అని. మనము దేవుని పిల్లలమే. అవును ప్రియమిత్రమా, నువ్వు అనాథవు కాదు, నువ్వు ఒంటరి వాడవు కాదు, నువ్వు రాజులకు రాజు అయిన దేవుని స్వంత బిడ్డవి. ఈ అద్భుతమైన ప్రేమ ఏంటో ఈరోజు లోతుగా మనం విశ్లేషించి తెలుసుకుందాం. మీ హృదయాన్ని తెరిచి ఈ సందేశాన్ని వినండి. ఒక పెద్ద రాజ్యంలో ఒక అనాథ బాలుడు ఉండేవాడు. ఒంటిపై చిరిగిన బట్టలు, ఆకలితో వీధుల్లో తిరుగుతూ, అందరి చేత తిట్లు తింటుతూ తిరస్కరింపబడి కుక్కల కంటే హీనంగా బ్రతికేవాడు. ఒకరోజు ఆ దేశపు మహారాజు తన సైన్యంతో ఆ వీధి గుండా వెళుతూ చలికి వణుకుతూ ఆకలితో ఏడుస్తున్న అనాథ బాలుని చూశాడు. రాజు రథం ఆగింది. అందరూ ఆశ్చర్యపోయేలా ఆ మహారాజు తన రథాన్ని దిగి ఆ మురికి కూపంలో ఉన్న బాలుడి దగ్గరికి నడిచాడు. తన చేతులతో స్వయంగా ఆ బురదను తుడిచి తన రాజవస్త్రాన్ని ఆ బిడ్డకు కప్పి సైన్యంతో అన్నాడు, ఈ రోజు నుండి వీడు అనాథ కాదు, వీడు నా దత్తపుత్రుడు, నా రాజ్యానికి కాబోయే వారసుడు అని. ఆ బాలుడికి స్నానం చేయించి రాజభవనంలో వస్త్రాలు తొడిగి రాజు ప్రక్కన కూర్చునబెట్టుకున్నప్పుడు ఆ అనాథ బాలుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడేమన్నాడు తెలుసా? నేనెక్కడా, ఈ రాజభవనం ఎక్కడా? నన్ను కొడుకు అని పిలవటానికి ఈ రాజుకు నాపై ఎందుకింత ప్రేమ? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. మనం పాపమనే మురికిలో, శాపమనే అనాథ స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు పరలోక సింహాసనాన్ని విడిచి ఈ భూమికి దిగి వచ్చాడు. తన సొంత రక్తాన్ని కార్చి నిన్ను కడిగాడు. నిన్ను కేవలం దాసుడిగా ఉంచలేదు, తన రాజభవనములో వారసునిగా చేర్చుకుని నీవు నా బిడ్డవు అని పిలిచాడు. ఎంతటి అద్భుతమైన ప్రేమ ప్రియ దేవుని బిడ్డ. ఈ ఫాదర్స్ డే నాడు మనల్ని దేవుడు తన పిల్లలుగా మార్చుకోవటం వెనుకున్న అద్భుతమైన ఆత్మీయ రహస్యం ఏంటో తెలుసుకుందాం. మొదటిది, దాస్యత్వము నుండి దత్తతకు. నువ్వేదో దేవునికి దూరపు సేవకుడు కాదు. బైబిల్ అంటుంది, నీవు భయపడటానికి మళ్ళీ దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ అబ్బా తండ్రి అని పిలిచే దత్తపుత్రాత్మను పొందుకున్నావు. నువ్వు డైరెక్ట్గా పరలోకపు తండ్రి ఒడిలోనికి వెళ్ళి అడిగే హక్కు నీకిచ్చాడు. రెండవది, సర్వస్వానికి వారసుడివి నీవు. ఒక తండ్రి ఆస్తిపై కొడుక్కు ఎంత హక్కు ఉంటుందో, దేవుని మహిమ మీద, ఆయన ఆశీర్వాదాల మీద నీకు అంత హక్కు ఉంది. క్రీస్తు తోటి వారసులం. లోకములో నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ పరలోకపు నిధులన్నీ నీ తండ్రివే. అవి నీకోసమే దాచబడి ఉన్నాయని నువ్వు తెలుసుకోవాలి. మూడవదిగా,
రాజులైన యాజక సమూహమని నిన్ను పిలిచాడు. నీవు దైవిక వంశానికి చెందిన రాజకుమారుడివి, రాజకుమార్తెవి అని జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క నిమిషం మీ ఆత్మీయ ఐడెంటిటీని జ్ఞాపకం చేసుకోండి. నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరు, నా బాధలు వినే తండ్రి లేడు, నా బ్రతుకింతేనా అని ఒంటరితనంతో డిప్రెషన్లోకి వెళ్తున్నారేమో. అపవాది నీకు చెప్పే అబద్ధం ఇదే. నీవు ఒంటరివి, నిన్నెవరూ పట్టించుకోరు అని ఆత్మహత్య కలిగిన ఆలోచనల వైపు నిన్ను నెట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఈరోజు అపవాది సంబంధమైన ఆ అబద్ధాల బంధనాలను యేసు నామములో తెంచివేయండి. నిన్ను కన్న తల్లి మరిచిన ఆయన నిన్ను మరవడు, ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడని వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఇకపై ఏ రోజు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. అద్దం ముందు నిలబడినప్పుడు నేను ఒంటరిని అని ఏడవకు, నేను సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డనని ధైర్యంగా ప్రకటించు. నిన్ను అనాథని హేళన చేసిన లోకం ముందే నిన్ను తన సొంత బిడ్డగా సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు ఆయన. ఈ ఫాదర్స్ డే నాడు ఆ పరలోకపు తండ్రి ప్రేమను సంపూర్ణముగా అనుభవించటానికి సిద్ధపడు. ఈ రోజు నుండి మీరు ఒంటరితనాన్ని విడిచిపెట్టి ఆ పరలోకపు తండ్రికి నేను ప్రియ కుమారుడును, కుమార్తెనని గర్వంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే వెంటనే కామెంట్ సెక్షన్లో ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ ద మోస్ట్ హై కింగ్ అని టైప్ చేయండి. ఈ ఫాదర్స్ డే నాడు మీ తండ్రికి మీ ప్రేమను కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన వైపు చూస్తూ ఆయన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు ఆది సంభూతుడ యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ఫాదర్స్ డే నాడు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడని, మాకు ఒక పరలోకపు గుర్తింపునిచ్చినని అపారమైన ప్రేమ కొరకు కోట్లాది వందనాలు మీకు తెలియచేస్తూ స్తుతిస్తున్నాం. ఈ సందేశం వింటున్న బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి ఒంటరితనాన్ని, తండ్రి ప్రేమ లేదనే వెలితిని, ఆత్మ న్యూన్యతా భావాలను యేసు నామములు ఇప్పుడే లయపరుస్తున్నాం. తండ్రి లేని అనాథలుగా కొంగుతున్న నీ బిడ్డలకు మీరే స్వయంగా తండ్రివై వారిని ఆదరించుదువుగాక. వారి తలలు లోకములో పైకెత్తబడేలా నీ రాజ్య వంశపు అభిషేకముతో వారిని నింపమని, ప్రతి అవసరతను పరలోకపు ఐశ్వర్యములో తీర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.